హాయ్ హలో అందరికీ నమస్తే. సో మీరు చూస్తున్నది వీడియోలో మనకి మొత్తం అరటి తోట 3 ఎకరాలు. ఇది మూడో క్రాప్ అనమాట. సో ఈ మూడో క్రాప్లో ఇంకా మనకి ఆల్రెడీ సగం తోట అయిపోయింది. అంటే గెలలు కొట్టాము, ఇంకా సగం గెలలు ఉన్నాయి. కానీ మనకి ఆ గెలలు ఉన్నట్టుగానే ఎందుకు దెబ్బేస్తున్నామంటే కారణం వచ్చేసి మనకి రేటు ఫుల్ డౌన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు గెలలు కొట్టేసుకుని మనం మార్కెట్ తీసుకుపోయి ఇక్కడ వ్యాపారస్తులు కూడా రావడం లేదు. మనం తీసుకెళ్ళా కూడా మనకి రేట్ అంత పెద్దగా వేయడం లేదు. సో అందుకోసమని మనకి నష్టం వస్తుంది కాబట్టి ఇంకా మూడో క్రాప్ ఇది దెబ్బేసేసి వేరే పంట వేస్తున్నాము. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు వీడియోలో. సో మొత్తం ఇలా ఈ డోజర్తో ఒక చోటుకి అంతా దెబ్బేసేసి ఒక చోటుకేసి ఇదంతా మళ్ళీ మనకి వేరే చోటుకి తీసుకువెళ్ళాలంటే మళ్ళీ మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. సో అందుకోసమని మనకి ఇక్కడ వీడియో చూస్తున్నట్లుగా మన తోటలో మధ్యలో ఒక చోటుగా మొత్తం ఇలా ఒక దిమ్మెలాగా వేస్తున్నాం అంతా అనమాట. అంతా క్లీన్గా తీసుకువెళ్ళి వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా డ్రోజర్ అది ఇలా ఒకసారి దెబ్బేసుకుంటూ ఇలా అంతా తీసుకుని పోయి ఒకసారి వేస్తుంది. ఇక్కడ ఉన్న మొత్తం అంతా కూడా ఒకసారి వేసిన తర్వాత అది మనకి మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ అది అంతా బాగా మనకి ఎరువులా తయారైపోతుంది, కుళ్ళిపోయి అంతా. సో అప్పుడు మళ్ళీ మనము అదంతా తీసుకొచ్చి మళ్ళీ మనము ఈ తోటలో మనము అంతా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఎందుకంటే అప్పుడు మంచి మనకి ఎరువుగా మనకి తయారైపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక లైన్ మనకి క్లియర్గా ఒక లైన్ దబ్బేసుకుంటూ వస్తుంది అనమాట. మనం నాటేటప్పుడే మొక్కలు స్ట్రైట్గా పెట్టింటాము. సో అలాగా ఒక్కొక్కటి అట్లా దబ్బేసుకుంటూ అట్లా ఆ డోజర్తో అట్లా ముందుకు లాక్కొని వెళ్తూ ఉంటుంది అనమాట. సో మనకి వెనకాల చూస్తున్నారు క్లియర్గా మొత్తం అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట అంతా. సో ఇలా దెబ్బేసుకుంటూ పోయి మొత్తం అంతా ఒక చోటకి అక్కడ దిమ్మిలాగా వేసేస్తుంది అనమాట అంతా. ఇదంతా కూడా మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఎందుకంటే మంచి ఎరువుగా తయారైపోతుంది. 1 ఇయర్ తర్వాత అంతా బాగా కుళ్ళిపోయేసి అదంతా మనం మళ్ళీ పంటకు యూజ్ చేసుకుంటే మనకి మంచి యూజ్ ఉంటుంది అనమాట. మనం దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం అంతా ఒక చోటకి ట్రాక్టర్ పెట్టేసి బయటికి తోలేయడం కన్నా తోటలోనే ఒక చోట వేసుకుంటే మళ్ళీ మనకి యూజ్ అవుతుంది అనమాట బాగా. సో ఇలాగ మనకి అంతా దెబ్బేస్తున్నాం అనమాట. సో ఇంకోటి ఏమిటంటే ఇప్పుడంతా ఇది దెబ్బేసిన తర్వాత అంతా క్లియర్గా అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే ట్రాక్టర్తో సేద్యం చేసిన తర్వాత సేద్యం చేసి కొంచెం బాగా భూమి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ పంట వేసుకోవడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది అంతా కూడా మధ్యలో ఉంది కదా, ఉన్నదంతా కూడా అది అక్కడ మనం పంట ఏమి వేయము. సో అక్కడ రిమైనింగ్ అంతా మనం అక్కడ తప్పించి ఇక్కడ మొత్తం వేరే పంట అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ డోజర్లు వచ్చిన తర్వాత మన రైతులకు కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. ఇంతకుముందు ఎలా అంటే జేసీబీలతో ఒక్కొక్క చెట్టు కొట్టేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు మనకి ఇలా ఇది కొట్టేయడానికి కూడా మనకి చాలా లేట్ అవుతుంది, ప్రాసెస్ చాలా లేటు. సో ఇప్పుడు ఇలా ఈ ట్రాక్టర్ డోజర్ల వల్ల మనకి చాలా మంచిగా తక్కువ టైంలోనే మంచి క్లియర్గా అంతా తోటంతా క్లియర్గా చేసేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి 3 ఎకరాలు మొత్తం ఈ డోజర్తో క్లీన్ చేసుకోవడానికి ఇలా మొత్తం అంతా దెబ్బేసి క్లియర్ చేసుకోవడానికి 15 గంటలు పట్టిందనమాట. గంటకు వచ్చేసి అంటే ఒక్కొక్క చోట ఒక రేట్ ఉండొచ్చు. మా సైడ్ అయితే 1100 సో 3 ఎకరాలకి 15 గంటలు పట్టిందనమాట మనకి టోటల్గా. ఇంకా ఇది మూడో పంట కాబట్టి మనకి ఇంకా అంత రేట్ పెట్టరు. అందుకోసమని మనం మొత్తం అంతా కొట్టేయడం జరుగుతుంది. ఇంకేది మనకి రేట్ ఉంటే ఇది మళ్ళీ ఇంకొక మొలక పక్కన ఇంకొక చెట్టు ఉంటుంది మొక్క, ఆ మొక్కను మనం వదులుకొని మళ్ళీ ఇంకో సంవత్సరం మనం ఒక అరటి తోట గెలలు వదులుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు ఇంకా ఎక్కువ రేటు పెట్టరు ఇంకా మూడో కటింగ్ అంటే. అందుకోసం అని చెప్పేసి మనం అంతా పడగ కొట్టేసి వేరే పంటకి సౌదం చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎలా ఇంత సులువుగా డోజర్తో కొట్టేసుకొని వెళ్తుందో. ఇక్కడ ఇంకా మనకి ఫస్ట్ కటింగ్ ఉన్న తోట వేరే పక్కన ఉంది. సో అది ప్రజెంట్ అయితే ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు దానికి కంపేర్ చేసుకుంటే దీనికి అసలు మనకి వ్యాపారస్తులు ఎవరు అడిగే వాళ్ళు లేరు. అందుకోసం అని చెప్పేసి మొత్తం ఇదంతా కొట్టేస్తున్నాం. మీరు చూస్తున్నారు గోళాలు కూడా అట్లనే ఉన్నాయి. ఇంకా ఇదంతా గోళాలు అట్లనే ఉన్నాయి కొన్ని. సో మనకి రేట్ ఉంటే